ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. నిజంగా కూడా ఇవాళ ఏమైతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. आप सबको सोचना चाहिए क्या हो रहा. 24 महीने पहले कांग्रेस पार्टी ने काफी सारे वादा किए आवाम के साथ. ఎన్ని మాటలు చెప్పారు. అరిచేతుల వైకుంఠం చూపెట్టారు, అరిచేతుల స్వర్గం. आप वोट दियो, हम कुछ भी दे देंगे. आपके घर के सामने अगर चांद भी ऊपर तोड़ के लाके आपके घर के सामने बांधना है तो वो भी कर देंगे. कुछ भी ఏది అడిగితే అది. ఆడపిల్లలందరికీ మాట ఇచ్చారు. కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తుండు. 1,00,000 మీకు సరిపోతుంది, మీదికెళ్ళి మీకు తులం బంగారం ఇస్తాం అని చెప్పి మాట ఇచ్చారు. మరి ఇలా బంగారం షాపులు బంద్ అయినాయా, లేకపోతే ముఖ్యమంత్రి గిరాకీ లేదా, ఎవడన్నా నమ్ముతలేడా, తులం బంగారం మాయమైపోయింది, ఆ ₹1,00,000 ఈయనకి కూడా కింద మీద పడుతున్నారు. అంటే ఎన్ని అబద్ధ మాటలు చెప్పారో చెప్తున్నా మీకు. బచ్చియోంకు స్కూటీ దేతే బోలే, ఆడపిల్లలు చదువుకుంటే కాలేజీలకి పోయేటట్టయితే స్కూటీలు ఇస్తాం ఫ్రీగా అన్నారు. స్కూటీలు లేవు, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తుంది. ఎక్కడ స్కూటీ ఒక్కళ్ళకి రాలే, लूटी ज़बरदस्त चल रहा है इनका. आप देखो लूटी बोलते मैं ऐसे ही नहीं बोल रहा हूँ. आप एक मिनट के लिए सोचो, आज आपके ఎర్రగడ్డ डिवीजन में काफ़ी सारे बस्तियाँ हैं, ఎన్నో బస్తీలు ఉన్నాయి ఎర్రగడ్డలో. మరి ఎక్కడ పోయినా ఇలా హైదరాబాద్లో ఉండే బస్తీ వాసులు భయంలో ఉన్నారు. ఎందుకు? ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తుందో, ఎప్పుడు గులగొడతాడో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే ఉన్నది, ఇంకేం లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పటిదాకా 24 నెలల్లో హైదరాబాద్లో ఏం చేసినావా అంటే గరీబుల మీద వడుడు, ఇండ్లు కూలగొట్టుడు, వాళ్ళకు కాగితాలున్నా కాగజాదున్నా మొత్తం తీసి అవతల వారేసి. పిల్లలు బ్యాగులు తీసుకునే టైం ఇస్తలేరు, వాటర్ బాటిల్ తీసుకునే టైం ఇస్తలేరు పిల్లలకు, స్కూల్ పిల్లలకు. తీసుకోకుండా కూలగొట్టి పోతున్నారు ఇవాళ తప్ప. 24 నెలల ఒక్క కొత్త ఇటుక పెట్టిండా రేవంత్ రెడ్డి? ఎక్కడైనా హైదరాబాద్లో ఇల్లు కట్టిండా? ఒక్క ఇల్లు కాదు, ఒక ఇటుక పెట్టిండా ఎక్కడైనా? కానీ ఇటుకలు కూలగొట్టినవి మాత్రం వచ్చాడు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇక మీ కూకట్పల్లి ఎమ్మెల్యే సాబ్ ఇక్కడనే ఉన్నాడు. కూకట్పల్లిలో రోజు నాకు ఫోన్ చేసిండు కృష్ణన్న, అన్న మా దగ్గర బుచ్చమ్మ అని ఒక ఆమె చచ్చిపోయింది ఉరిపోసుకొని అన్నాడు. ఏమైంది అంటే హైదరాబాద్లో వచ్చి ఆమె ఇంటి మీద స్టిక్కర్ వేసారు, నీళ్ళు కూలగొడతామని నోటీస్ వేసే వరకు హైబత్ తిన్నది. తిని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి ఏడ్చిందంట, రాత్రి అంతా ఏడ్చింది. ఆయన రాత్రికి రాత్రి ఉరి పోసుకొని వాళ్ళ బిడ్డ ఇంట్లోనే చచ్చిపోతే నేను కూడా పోయి వచ్చి కలిసి ఆ బిడ్డకు వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చిన. అంటే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా? వచ్చి గరీబ్ గాల మీద వడుడు, కూలగొట్టుడు, ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండే. మనం ఎప్పుడైనా చేసినామా ఈ పని, కూలగొట్టే పని? ఏం చేసిండు కేసీఆర్ మీదకెళ్ళి? ఏం చేసిండంటే 1,00,000 మందికి తెలుసో తెలియకనో గవర్నమెంట్ జాగాలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 1,00,000 మందికి హైదరాబాద్లో పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. జీవో నంబర్ 58, 59 కింద